ఫ్రెండ్స్ ఇప్పుడే ఘోర విషాదం అండి. యాత్రకని వెళ్ళి 550 మంది కన్నుమూత. మరి ఆ వివరాలన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాము. వీడియోకి ఒక లైక్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. సౌదీ అరేబియా హజ్ యాత్ర విషాదాన్ని మిగిలించింది. దాదాపుగా ఈసారి 18 లక్షల మంది యాత్రికులు హజ్ యాత్రకు వెళ్ళగా వివిధ దేశాలకు చెందిన వారు 550 మంది యాత్రికులు అయితే చనిపోయారండి. వీరిలో అత్యధికంగా 323 మంది ఈజిప్ట్ దేశస్థులే కావడం గమనార్హం. హజ్ యాత్రకు కేంద్రమైన మక్కా నగరంలో టెంపరేచర్ ఈసారి 51 డిగ్రీలు దాటాయి. దీంతో వడదెబ్బకు గురైన వీరిలో చాలామంది ప్రాణాలు కోల్పోయారట. వయసు పైబడిన వారు, తీవ్ర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఈ మండే ఎండలతో ప్రభావితులై చనిపోయారట. చనిపోయిన వారిలో దాదాపుగా 60 మంది జోర్డాన్ దేశస్థులు కూడా ఉన్నారు. భారత్ నుంచి వెళ్ళిన పలువురు హజ్ యాత్రికులు కూడా మరణించారు. ఇండోనేషియా, ఇరాను, సెనగల్ దేశ హజ్ యాత్రికులు కూడా కొందరైతే చనిపోయినట్టు సమాచారము. సౌదీ అరేబియాలోని ఆయా దేశాల రాయబార కార్యాలయాలు దీనికి సంబంధించిన వివరాలను తాజాగా విడుదల చేశాయండి. పలు దేశాలకు చెందిన హజ్ యాత్రికులు తప్పిపోయారని అంతర్జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. కాగా ఈ భారీ ఎండల కారణంగా గత ఏడాది కూడా 240 మంది హజ్ యాత్రికులు చనిపోయారు. హజ్ యాత్రలో భాగంగా జూన్ 17న మీనాలో సైతం రాళ్లతో కొట్టే కార్యక్రమం జరిగింది. ఆ రోజు తెల్లవారుజామునే జమారత్ వంతెన దగ్గరకు లక్షల సంఖ్యలో హజ్ యాత్రికులు చేరుకున్నారు. గులకరాళ్లతో 3 రాతి స్తంభాలను కొట్టారు. సో ఈ స్తంభాలని సైతానుగా భావిస్తారు. ఎండలు తీవ్రంగా ఉండడంతో ఈ కార్యక్రమాన్ని 5 గంటల సేపు అధికారులు అయితే నిలిపివేశారు. ఆ 5 గంటలు ఏంటంటే ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ఈ కార్యక్రమాన్ని ఆపారండి ఎండ తీవ్రత కారణంగా.